4 గంటలకి పోలీసు వారు వారి వాహనంలో కాకుండా ప్రైవేటు వాహనంలో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడం అనేది పోలీసు వాళ్లే కిడ్నాప్ చేసి జరగటం ఈ కాన్స్టిట్యున్సీలో ఈ పల్నాడు జిల్లాలో మొదటిసారిగా. కేసు పెట్టచ్చు, కానీ కేసు కట్టకుండా వాళ్ళని కిడ్నాప్ చేసి ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లి అతన్ని దారుణంగా కొట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ హరికృష్ణని మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినప్పుడు కూడా నన్ను కొట్టారమ్మా అని కూడా చెప్పారు. జడ్జి గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అంతకుముందు ఇదే జడ్జి గారి దగ్గర ఇదే సిఐ గారు ఆల్రెడీ పాలేటి కృష్ణవేణి కేసులో కూడా ఇతను హెరాస్ చేస్తున్నాడని చెప్పడం ఇది రెండోసారి, అతని మీద రెండోసారి జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి వాటిలో ఇదే మ్యాజిస్ట్రేట్ గారు 2 సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. నిన్న కూడా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత కూడా ఆ రిపోర్టును కోర్టు వారు నమ్మకుండా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ అన్ని టెస్టులు చేసిన తర్వాత తీసుకొచ్చారు. దాని మీద కూడా ఆ రిపోర్టు మీద కోర్టు వారు రికార్డ్ చేసిన స్టేట్మెంట్ మీద కూడా మేము హైకోర్టుకు వెళ్తున్నాము. అంతేకాకుండా కేసులు పెట్టచ్చు, కానీ ఇలా మానిటరీ బెనిఫిట్ కోసం ఆల్రెడీ కేసులు ఎలక్షన్ టైంలో పెట్టుకున్నారు. ఆ కేసులను అలా ఉంచేసి దానిలో వాళ్ళు ఏదో లాభం పొందాలని డబ్బులు కావాలి అని చెప్పేసి ఇల్లీగల్గా ఇలా ప్రైవేటు వాహనాల్లో తీసుకొచ్చి ఇలా హింసించడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం, ఇలా జనాలందరూ నిన్న ఒకేసారి అలా స్టేషన్ ముట్టడించేటప్పటికి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న పోలీసు మొత్తం బెటాలియన్ అంతా దించడం వల్ల నిన్న మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరచడం జరిగింది. లేదు అంటే ఇతని మీద 2-3 రోజులు ఉంచి హరాస్ చేసేవాళ్ళు. నేను వెళ్ళాను లోపలికి, అతను నడవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాడు. జడ్జి గారు ఎదుట కూడా ఇలా హెరాస్ చేశారని చెప్పారు. దీని మీద నిలబడుతుంది లీగల్ సెల్. ఖచ్చితంగా అందరం కలిసి న్యాయ పోరాటం చేసి ఇలాంటి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తామని తెలియజేస్తున్నాం. మహేష్ గారు మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ అయిన మహేష్ గారు విదేశ పర్యటనలో ఉండి ఉదయం మా అందరికీ ఫోన్ చేసి నేను వెళ్ళలేకపోతున్నాను, తంగెడ గ్రామంలోను అదేవిధంగా తేలుకొంట గ్రామంలోను ఇద్దరు మన పార్టీ వారిని తీసుకెళ్లి కేసులు పెట్టి హెరాస్ చేశారు, మమ్మల్ని అందరినీ వెళ్లి రమ్మని ఆయన కోరారు. ఆ ఫోను పెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా, తంగెడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక యువకుడిని తీసుకువెళ్లి చిత్రహింసలకు పోలీసు వారు గురి చేశారనే విషయం నాకు చెవికొచ్చింది. అది ఎంతవరకు నిజము ఏమిటి తెలుసుకోండి, అవసరమైతే మీరు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించరండి, తెలుసుకోండి వాస్తవాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మా లీగల్ సెల్ మాధవికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను కూడా తెలుసుకొని ఈరోజు మేమందరం ఒక టీమ్గా వచ్చి ఉప్పుతోళ్ల హరికృష్ణని అదేవిధంగా చల్లా ప్రేమ్ కుమార్ని ఇద్దరిని కూడా లోపలికి వెళ్లి పరామర్శించి జరిగిన విషయాలు తెలుసుకొని మీడియా ముందుకు రావటం జరిగింది. చాలా దురదృష్టం, చెప్పాలంటేనే కొంత సిగ్గుగా ఉంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని పట్టుకు వెళ్లి రక్షక భటులు అనేవారు, అంటే పోలీసులు పట్టుకు వెళ్లి కొట్టడం, దారుణంగా చిత్రహింసలకు గురి చేయటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. నిజంగా ఉప్పుతోళ్ల హరికృష్ణ చెప్పిన మాటలు నా మాటలుగా చెప్పాలంటే, ఆయన ఉదయం 4 గంటలకి పోలీసు వారు వచ్చారు. అది కూడా ఎవరో జానీ భాష అంట, ఆ గ్రామంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు. ఆయన కారులో వచ్చారు. ఆయన కారులో వచ్చి మీరు రండి అంటే ఏమిటి పోలీస్ వ్యాన్ కూడా కాదు, ఎందుకు మేము ఈయన కారులో రావాలి అని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అడ్డం తిరిగి మేము వస్తాం పదండి పోలీస్ స్టేషన్, కానీ ఆ జానీ భాషా కారులో మేము రాము, ఆయన తెలుగుదేశం ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు, మేము రామని పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇందాక ఆ ఎల్లయ్య తండ్రి గారు చెప్పినట్టుగా వాళ్ళ అన్నను కూడా తోడు తెచ్చుకున్నాడు. ఎల్లయ్య పాప ఒక్కడే కాదు కదా అని వాళ్ళ అన్నగారిని కూడా ఇందాక ఉన్న అన్నగారిని కూడా తోడు తెచ్చుకుని ముగ్గురు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మరి ఉప్పుతోళ్ల హరికృష్ణను కూర్చోబెట్టారు. కాసేపు తర్వాత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందంట ఇంకొకటి, ఒక ప్రైవేట్ రూమ్, అక్కడికి తీసుకువెళ్లారు. తీసుకువెళ్లి
హరికృష్ణ చెప్పిన మాటలే చెప్తున్నా నేను. 2 కాళ్ళు చాచి కానిస్టేబుల్స్ 3, ఆ దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కరు ఇతను కేకలు వేయటం, ఆ తర్వాత సాక్షాత్తు సిఐ గారే వచ్చి ఆ 2 కాళ్ళ మోకాళ్ళ మీద నిలబడి ముఖం మీద కొట్టడం. వాట్ ఈస్ దిస్? ఏం చేశాడు ఆయన? అతను ఏం ఘోరం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అయితే పోలీసులు ఏదైనా ఉంటే కేసు పెట్టండి. పెట్టారుగా. 307 అంటే 109 బిఎన్ఎస్ పెట్టారు. అంటే మనిషిని చంపబోయాడని ఓ ఫాల్స్ కేసు పెట్టారు. మరి కొట్టడం ఏంటి? ఒక మనిషి ఇట్లా కొట్టడం ధర్మమేనా? అసలు ఆ సిఐ గారి పద్ధతి ఏంటి? దిస్ ద సెకండ్ టైం. కృష్ణవేణి అనే ఆయన పట్టుకొచ్చి హైదరాబాద్లో పట్టుకొచ్చి రాత్రి 12-1 గంటకి ఆమెని ఇంటర్వ్యూ చేశాడు, ఇంట్రాగేషన్ చేశాడు. అదే విషయం మ్యాజిస్ట్రేట్ గారికి చెప్పింది. ఆమె చెబితే నోటీస్ ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ గారు. మళ్ళా వీళ్ళ నాన్నగారు పెదనాన్న వెళ్లి అరుస్తూ గందరగోళం చేస్తే మళ్ళా మా పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏంటి అయితే కొడుతున్నారని పెద్దగా అరిస్తే ఇవాళ పేపర్లో కూడా వచ్చి ఈనాడు రాశాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేశారంట అని రాశాడు ఈనాడు. ఆయన దౌర్జన్యం కాదు, రక్షించుకోవడానికి కేకలేస్తూ వెళ్ళారు. అబ్బో ఇది బయటకు వచ్చేసింది, ఇక మనం అట్టి పెట్టిన లాభం లేదని తీసుకువెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసే ముందు తీసుకువెళ్లి హాస్పిటల్లో చూపించారు. ఇది ధర్మం, అంటే ప్రొసీజర్. హాస్పిటల్లో చూపిస్తే చెప్పాడు, అయ్యా నన్ను కొట్టారు పోలీసు వారు, నా కాళ్ళు పగిలిపోయినాయి, మోకాళ్ళు పని చేయటం లేదు, నడవలేకపోతున్నానని చెప్తే మరి డాక్టర్ గారు ఏం మేనేజ్ చేశారు, ఏమి రాశాడో మాకు తెలియదు. అది రిపోర్ట్ వస్తుంది. డాక్టర్ గారు ఏమి రాశాడో, వీళ్ళు ఏం మేనేజ్ చేశారో, వీళ్ళేం లేదండి వాడికి అంతకుముందే దెబ్బలున్నాయి, అంతకుముందే కాళ్ళకు దెబ్బలున్నాయి, ఇవన్నీ కొత్త దెబ్బలు కాదండి, ఈయన పోలీసు వాళ్ళు ఇవ్వటం. మరి డాక్టర్ గారు ఏమి రాశాడో వస్తే తెలుస్తుంది. అతను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఎందుకంటే తంగెడలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల్లో జరిగిన గొడవల వల్ల ఇతన్ని కొడతారని, ఇతని మీద కేసులు పెడతారని భయపడి తెలంగాణ వెళ్లి అక్కడ లారీ డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు. ఇంకా కాళ్ళు నొప్పులేంటి, లారీ డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు కదా, శుభ్రంగా లారీ డ్రైవర్గా పోయి హనుమాన్ జయంతి అని వచ్చాడు. దొరికాడు రాని పట్టేశారు. పట్టేసి తీసుకువెళ్లి ఈ విధంగా చిత్రహింసలకు గురి చేశారు. తర్వాత మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో, లేకపోతే అప్పుడప్పుడు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కాదు, మొత్తం దెబ్బలను తగ్గిన తర్వాత ప్రొడ్యూస్ చేస్తారు. కానీ వాళ్ళ నాన్న, వాళ్ళ పెదనాన్న, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి మా వాడిని ఎందుకు తీసుకొచ్చారు కోర్టులో ప్రొడ్యూస్ చేయమని గద్దించిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు డాక్టర్ గారికి చూపిస్తే డాక్టర్ గారికి ఈ విధంగా చెప్తే మరి ఆయన ఏం రాశాడో తెలియదు. మళ్ళీ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళాడు. మ్యాజిస్ట్రేట్ గారు సహజంగా ఎవరైనా ఒక ముద్దాయిని పోలీసు వారు హాజరుపరిస్తే కోర్టు వారు మొదటి ప్రశ్న ఏమంటారంటే, అయ్యా నిన్ను పోలీసు వారు దాని ప్రకారం అడిగితే, అయ్యా నన్ను కొట్టేశారండి, కాళ్ళని నడవలేకపోతున్నాను సార్, పగలు కొట్టేశారు, నేను ఇబ్బంది పడుతున్నాను అని అన్న తర్వాత మా న్యాయవాదులు వెళ్లి ఆర్గ్యూ చేసి గుంటూరు కోర్టుకు రిఫర్ చేయండి అంటే రాత్రి గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. జీజీహెచ్కి, సారీ గుంటూరు కోర్టు, గుంటూరు హాస్పిటల్కి జీజీహెచ్కి తీసుకొస్తే అక్కడ టెస్టులు చేశారు, రాశారు ఏదేదో. మరి పాప మా కుర్రోడు తెలియదు, ఎవరినే రానియలేదు. అక్కడ కూడా వాళ్ళని మేనేజ్ చేయడానికి పోలీసు వారు ప్రయత్నం చేశారు. మరి ఆయన ఏ రిపోర్ట్ రాశాడో ఏమో మాకు తెలియదు, కోర్టులో సబ్మిట్ చేస్తారో తెలుస్తుంది. అక్కడ కూడా మ్యానిపులేట్ చేశారనేటువంటి అనుమానం మాకుంది. రిపోర్ట్ వచ్చిందో తెలుస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఉదయాన్నే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ లోపల ఉన్నాడు. ఇంకా అతనికి వైద్యం అవసరం. ఈ 2 చోట్ల ఎక్కడైతే కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు గురజాల్లో హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేసి డాక్టర్ గారు అనేది చాలా మంది అనుమానం. కానీ మా అక్యూజ్డ్ గా ఉన్నటువంటి ఉప్పుతోళ్ల హరికృష్ణ మాత్రం నన్ను పోలీసు వారు కొట్టారు అని చెప్పారు. ఎక్స్రే తీశారంట, కానీ వాపు ఉంది భయంకరంగా. డాక్టర్లు కూడా వచ్చారు, వాళ్ళు కూడా చూశారు, వాపు ఉంది. ఎంఆర్ఐ స్కానింగ్ తీయాల్సిన అవసరం ఉంది. ఎంఆర్ఐ స్కానింగ్ తీయలేదు. తీస్తే మళ్ళా కేసు అయిద్దామని పోలీసు వారు భయపడుతున్నారు. ఈ విధంగా సబ్ జైల్లో ఉన్న వ్యక్తికి సరైనటువంటి వైద్యం అందనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీని మీద మేము ఉన్నత న్యాయస్థానానికి వెళ్లి అతన్ని మరొక చోటకు రిఫర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా మా న్యాయవాది బృందాలు చేస్తున్నారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒక వ్యక్తిని ఈ విధంగా
ఆయన సూపర్ పవరో లేకపోతే కాకి బట్టలు వేసుకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తో లేక కాకి బట్టలు వేసుకున్న తెలుగుదేశం గూండానో ఆయన నాకు తెలీదు. ఆ సిఐ గారు ఆయన పేరేదో భాస్కర్, పొన్నూరు భాస్కర్ అంట. దిస్ ఇస్ ద సెకండ్ టైం కొట్టడం అనేది. ప్రైవేట్ కేసులు 4 ఉన్నాయండి అతని మీద, అది వేరే అంశం. ఇది సెకండ్ టైం కృష్ణవేణి మీద ఆ విధంగా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఇవాళ ఉప్పుతోళ్ల హరికృష్ణ అనేటువంటి ఒక లారీ డ్రైవర్ మా పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినంత మాత్రాన తీసుకెళ్లి కొట్టడం ఏంటి నాకు అర్థం కాలేదు. కొట్టారో అని ఇప్పుడు అక్కడ గొడవ చేస్తున్నారుగా. ఎవరు మన డిప్యూటీ స్పీకర్ గారు కొట్టారో అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు, జైల్లో పెట్టారు. మరి ఉప్పుతోళ్ల హరికృష్ణను కొట్టినందుకు ఏం చేయాలా? వాళ్ళనే జైల్లో పెడితే నిన్నేం చేయాలా అని అడుగుతా ఉన్నా. ఆయన పేరేంటి? కాదు మన భాస్కర్ అనే ఆయన. ఏంటిది? నీ కాకి బట్టలు వేసుకుంటే, నీకు లాఠీ ఉంటే, నీకు తుపాకీ ఉంటే నువ్వు రౌడీ అయిపోతావా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు నీకు చెప్తే నువ్వు మా కార్యకర్తలు కొట్టేస్తావా? కొడితే మేము చూస్తూ ఊరుకోవాలా? మేము అధికారం దీనికి సరైన సమాధానం చెప్పమా? ఏమయ్యా భాస్కర్, ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఇది చాలా అన్యాయమైనటువంటి అంశం. ఉప్పుతోళ్ల హరికృష్ణని మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోండి. 307 పెట్టారు. ఎవరిని కొట్టాడా? ఎవరిని హాస్పిటల్లో ఉన్నారా? ఎవరు లేదు. ఒక కంప్లైంట్ ఇచ్చారు, కేసు పెట్టి పారేశారు. ఇంకా నయ్యం 302 పెట్టేవాళ్ళు. డెడ్ బాడీ దొరకాగాడు భాస్కర్. ఎక్కడ డెడ్ బాడీ దొరికితే రోడ్డు పక్కన మన ఉప్పుతోళ్ల హరికృష్ణ చంపేశాడని పెట్టేసేవాడు ముందు. తర్వాత ఏమవుతాయింది? అందువల్ల ఏంటిది 307 వేయటం అంటే ఏంటి? అవతల దేర్ ఇస్ నో ఇంజురీ. అవతల వాడు హాస్పిటల్లో లేడు, మావాడు మాత్రం హాస్పిటల్లో ఉన్నాడు. నువ్వు కొట్టిన దెబ్బలకి నీ మీద 307 పెడతాం, గుర్తుపెట్టుకో. వీఆర్ ఫైలింగ్ ఎ ప్రైవేట్ కంప్లైంట్ అగైన్స్ట్ ద పోలీస్ దట్ 307. నువ్వు ఉప్పుతోళ్ల హరికృష్ణని పట్టుకెళ్లి చంపడానికి ప్రయత్నం చేశావు అనేది వాస్తవాన్ని కూడా మనం చేస్తున్నాం. మీకు అధికారం ఉంటే, మీకు పోస్టింగ్లు ఇచ్చేవాళ్ళు చెబితే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? ఎంత దుర్మార్గం ఇది! నువ్వు మర్డర్ కేసు పెట్టుకుంటావో, అటెంప్ట్ మర్డర్ పెట్టుకుంటావో, లేకపోతే ఇంకో కేసు పెట్టుకుంటావో, నీ ఇష్టం పెట్టుకో. కోర్టులో మేము తేల్చుకుంటామని మనం చేస్తున్నాం. కానీ మ్యాన్ హ్యాండిల్ చేయటం, హెరాస్ చేయటం, బీట్ చేయటం, కొట్టడం, ఒక ముద్దాయిని మీరు కొట్టడం ఎంతవరకు ధర్మం అనేది ఇక్కడ ఆలోచించుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్. టోటల్ గా మనం చేస్తున్నాం. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి కాస్తైన మొరాలిటీ ఉంటే డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ భాస్కర్. ఇమీడియట్ గా సస్పెండ్ చేయండి. మ్యాజిస్ట్రేట్ గారు ముందు చెప్పాడు, అది మెమో ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ గారు 2 కేసుల్లోనూ. యూ టేక్ ఎన్ యాక్షన్. డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోగలుగుతారా? తీసుకోరా? తీసుకోకపోతే ఎలా యాక్షన్ తీసుకోవాలో మాకు తెలుసు. చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకుంటాం. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలకు వెళతాం. లీగల్ గా పోరాడే శక్తి, యుక్తి, ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈ పిచ్చి కేసుల వల్ల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మేము చూసుకుంటాం. వ్యవహారం అంతా కూడా లీగల్ గా కావాల్సిన అన్ని వ్యవహారాలు మేము చూసుకుంటాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి రమ్మని మమ్మల్ని పంపించారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.